వసు 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనా? నాకు ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ రవి. ప్లీజ్. సారీ సారీ సారీ. లేదురా చదువుకోవాలి. రవి అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఇక్కడ వద్దు కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. ఏంటి సార్, టిఫినా మీల్సా? టిఫిన్కి అయితే 10 రూపాయలు, మీల్స్కి అయితే 20. ఎవ్వరూ రాకుండా ఉండే చోటు నేను చూపిస్తాను, రండి. సారీ అండి, మేము ఆ టైప్ కాదు, చదువుకోవాలని వచ్చాం. ఊరుకోండి సార్, ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు లవర్స్ అని తెలుస్తానే ఉంది, మొహమాట పడకుండా రండి సార్. వసు, ఇంకో మంచి ప్లేస్ ఉంది, పద. ఇంకో పార్కా? కాదు, మా ఇల్లు. పెద్దిల్లా? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను, మా నాన్న, అమ్మ, అత్త, చిన్నాన్న, పిన్ని, వాళ్ళిద్దరు పిల్లలు, మా నాన్న దగ్గర పనిచేసే 4 కుర్రాళ్ళు, సర్వెంట్స్ 3, మొత్తం 15 మంది. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మీ బాత్రూమ్ అంత ఉండొచ్చు. ఓ పని చేద్దాం, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం. భలేగా మాట్లాడుతుంది. ఎవరి అమ్మాయి? తను వసుంధర అని మా క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఈయన తాతారావు గారని నా తాత, తల్లి, తండ్రి, వస్తాదు అన్నీ ఈయన. ఆమె ఈయన భార్య. నమస్తే. తను రంజన అని మా హౌస్ కీపర్. హాయ్. మరి మీ అమ్మ? లేదమ్మా, పసిగుడ్డిగా ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. ఓ, అందుకు అమ్మాయిలంటే అంత భయం? టోటల్ వచ్చి నాన్నగారు వచ్చినట్టున్నారు. 15 lakhs. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా? తాతారావు బాబు, స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావాలి, వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్, నా రూమ్ లో పెట్టించు. రంజన వస్తున్నా అండి. ఏమిటి ఇదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడు ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వటానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తను నా ఫ్రెండ్ డాడీ. వసు, కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడీ, తను నా ఫ్రెండ్ డాడీ. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకెదురు చెప్తావురా? తాతారావు బాబు, ఈ అమ్మాయిని బయట పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడీ,
ప్లీజ్ డాడీ డాడీ తను No, darling. Your father is right. అడక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. Shut up! రవి పోరా పో. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్ట్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదని నా మీద, తనకొక కొడుకుని ఇవ్వలేకపోయిందని అమ్మ మీద నాన్నకి చాలా కోపం. దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్తిష్టం లేదే నాన్న ఇంట్లో ఏది జరగనివ్వడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? బాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళరండి అని. ఆ ఫ్లైట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ అలాగా, అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా. రా రవి, ఇదే మా ఇల్లు. ఓకే రవి, బాయ్. బాయ్. ఎవడేవాడు? నా క్లాస్మేట్. దేనికి? ఎన్ని దినాల సంధి జరుగుతుంది ఈ కథ? నాన్న, అర్థం పర్థం లేకుండా మాట్లాడద్దు. తను నా ఫ్రెండ్. ఏం నక్కరాలు నేర్చినవే? అర్ధరాత్రి దాకా అడ్డమైన తిరుగుడు, అమ్మయ్య చూడంగానే నా ఫ్రెండ్ అనుడు. మాకు తెలవదు అనుకున్నావు? అత్త, నా విషయంలో అనవసరంగా కల్పించుకుంటే బాగోదు. ఎన్నవరా? ఇవాళ నాకు అనవసరం అన్నది, రేపు కడుపు వచ్చినాక నీకు అనవసరం అంటది. అప్పుడేం చేస్తావు? ఎవడేవాడు? ఎవడు? నా మొగుడు. వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా ఇదేగా మీకు కావాల్సింది? ఏమ్రా, నీవేనా రవిగానివి? నీకు లవ్ కావాలి నాబే? ఇంత లేవు సాలే, నీకు శంకరన్న బిడ్డ కావాల్సి వచ్చింది బే. ఏం మాట్లాడుతున్నావు? వసమ్మతో నీకు లవ్ కావాలరా? నువ్వు కాలేజీ స్టూడెంట్వి, గట్లానే ఉండు. బిడ్డ మీ నాన్న పంపిన రౌడీలు బయట గేట్ దగ్గర రవిని కొడుతున్నారు. నేను ఇంతవరకు వస్తువుని ప్రేమించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అవును ప్రేమిస్తున్నాను. చేతనైంది చేసుకోమని మీ శంకర్ పైన అని చెప్పు. బా ఏంటి రవి, ఏమైంది?
మీ ఇంట్లో మన ఇద్దరి గురించి ఏమని చెప్పావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పావా?